హైపోథైరాయిడిజం మెడిసిన్ తీసుకునే వాళ్ళు పాటించాల్సిన ఆహార నియమాలు ఏంటి? నెంబర్ 1, అయోడైజ్డ్ సాల్ట్ మాత్రమే వాడాలి. నెంబర్ 2, కాలీఫ్లవర్, క్యాబేజ్, బ్రకోలీ, స్వీట్ పొటాటో, గ్రౌండ్ నట్స్, సోయా ఇలాంటి ఫుడ్స్ ఏంటంటే థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ని తగ్గిస్తాయి. సో ఈ ఫుడ్స్ తీసుకోకపోవడం మంచిది. ఒకవేళ తీసుకోవాలనుకుంటే బాగా కుక్ చేసి అంటే ఉడకపెట్టి తీసుకుంటే వీటి యొక్క ప్రభావం థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ పైన ఎక్కువ ఉండదు. ఇంకా సీ ఫుడ్స్, చికెన్, ఎగ్స్, డైరీ ప్రోడక్ట్స్ ఇలాంటివి థైరాయిడ్ హార్మోన్ సింథసిస్కి హెల్ప్ చేస్తాయి. ఇంకా హై ఫైబర్ డైట్ ఏంటంటే థైరాయిడ్ టాబ్లెట్ అబ్జార్ప్షన్ తగ్గిస్తుంది. సో హై ఫైబర్ డైట్ తీసుకునే వాళ్ళు థైరాయిడ్ టాబ్లెట్ తీసుకున్న 4 hours వరకు హై ఫైబర్ డైట్ తీసుకోకూడదు. TSH టెస్ట్ చేసుకున్న తర్వాత అది రిపోర్ట్ నార్మల్గా వస్తే చాలామంది థైరాయిడ్ టాబ్లెట్స్ ఆపేస్తూ ఉంటారు. బట్ ఏంటంటే TSH రిపోర్ట్ నార్మల్ వచ్చిందంటే మనం కరెక్ట్ థైరాయిడ్ డోస్ తీసుకుంటున్నట్టు. సో సేమ్ డోస్ కంటిన్యూ చేయాలి. మీ యొక్క ఆరోగ్య పరిస్థితిని బట్టి, థైరాయిడ్ ఫంక్షన్ బట్టి ఎంత ఫ్రీక్వెంట్గా టెస్ట్ చేయాలన్నది మీ డాక్టర్ మీకు డిసైడ్ చేస్తారు. హైపోథైరాయిడిజం మెడిసిన్ తీసుకునే వాళ్ళు పాటించాల్సిన ఆహార నియమాలు ఏంటి? నెంబర్ 1, అయోడైజ్డ్ సాల్ట్ మాత్రమే వాడాలి. నెంబర్ 2, కాలీఫ్లవర్, క్యాబేజ్, బ్రకోలీ, స్వీట్ పొటాటో, గ్రౌండ్ నట్స్, సోయా ఇలాంటి ఫుడ్స్ ఏంటంటే థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ని తగ్గిస్తాయి. సో ఈ ఫుడ్స్ తీసుకోకపోవడం మంచిది. ఒకవేళ తీసుకోవాలనుకుంటే బాగా కుక్ చేసి అంటే ఉడకపెట్టి తీసుకుంటే వీటి యొక్క ప్రభావం థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ పైన ఎక్కువ ఉండదు. ఇంకా సీ ఫుడ్స్, చికెన్, ఎగ్స్, డైరీ ప్రోడక్ట్స్ ఇలాంటివి థైరాయిడ్ హార్మోన్ సింథసిస్కి హెల్ప్ చేస్తాయి. ఇంకా హై ఫైబర్ డైట్ ఏంటంటే థైరాయిడ్ టాబ్లెట్ అబ్జార్ప్షన్ తగ్గిస్తుంది. సో హై ఫైబర్ డైట్ తీసుకునే వాళ్ళు థైరాయిడ్ టాబ్లెట్ తీసుకున్న 4 hours వరకు హై ఫైబర్ డైట్ తీసుకోకూడదు. TSH టెస్ట్ చేసుకున్న తర్వాత అది రిపోర్ట్ నార్మల్గా వస్తే చాలామంది థైరాయిడ్ టాబ్లెట్స్ ఆపేస్తూ ఉంటారు. బట్ ఏంటంటే TSH రిపోర్ట్ నార్మల్ వచ్చిందంటే మనం కరెక్ట్ థైరాయిడ్ డోస్ తీసుకుంటున్నట్టు. సో సేమ్ డోస్ కంటిన్యూ చేయాలి. మీ యొక్క ఆరోగ్య పరిస్థితిని బట్టి, థైరాయిడ్ ఫంక్షన్ బట్టి ఎంత ఫ్రీక్వెంట్గా టెస్ట్ చేయాలన్నది మీ డాక్టర్ మీకు డిసైడ్ చేస్తారు.